వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు ఫ్యామిలీ సంస్థ అయిన హెరిటేజ్ ఫ్రెష్కు షాక్. ఇదేం ట్విస్ట్ గురు, ట్వీట్లు వైరల్. 25,758 మంది టీచర్ల నియామకం రద్దు. సుప్రీంకోర్టులో మమతకు గట్టి ఎదురుదెబ్బ. అకాల వర్షాలతో పంట నష్టం. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు. బయటవారే ఆ ఇండస్ట్రీని తిరిగి నిలబెడతారు. బాలీవుడ్పై విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు. చంద్రబాబు ఫ్యామిలీకి చెందిన హెరిటేజ్ ఫ్రెష్కు షాక్ తగిలింది. హెరిటేజ్ ఫ్రెష్ ప్రొడక్షన్స్ను బాయ్కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు, పోస్టులు వైరల్ అవుతున్నాయి. పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లుకు టీడీపీ ఎంపీలు మద్దతు తెలపడాన్ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియా వేదికగా హెరిటేజ్ ఫ్రెష్ను బాయ్కాట్ చేయాలంటూ కొందరు పిలుపునిచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుటుంబానికి చెందిన ముస్లిం కమ్యూనిటీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో హెరిటేజ్ ఫ్రెష్ను బాయ్కాట్ చేస్తోంది. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు తెలిపిన టీడీపీకి ముస్లిం కమ్యూనిటీ వ్యతిరేకం కొందరు ట్వీట్లు చేశారు. అయితే వీరి ట్వీట్లలో అమర్ రాజా బ్యాటరీలను కూడా బాయ్కాట్ చేయాలని పిలుపునిచ్చారు. అమర్ రాజా బ్యాటరీలను టీడీపీ మాజీ ఎంపీ గల్లా జయదేవ్కు సంబంధించి సంస్థ. మరి అమర్ రాజాను ఎందుకు బాయ్కాట్ చేయమని పిలుపునిచ్చారో క్లారిటీ లేదు. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును చెప్పింది. 2016లో జరిగిన 25,000 టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాలను 2024లో కలకత్తా హైకోర్టు రద్దు చేయగా ఆ తీర్పును ఎస్సీ సమర్థించింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు సరైన కారణాలు లేవంది. 3 నెలల్లో కొత్త నియామకాలు చేపట్టాలని ఆదేశించింది. కాగా ఈ నియామకాల్లో అక్రమాలు జరిగాయని కొందరు కోర్టును ఆశ్రయించారు. తనకు న్యాయ వ్యవస్థపై ఎంతో గౌరవం ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును మానవత్వ కోణంలో అంగీకరించలేకపోతున్నాను అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా పేర్కొన్నారు. తీర్పునకు కట్టుబడతానని స్పష్టం చేశారు. అకాల వర్షాలు, వడగళ్లతో పంటలు దెబ్బతినే ప్రమాదం నెలకొన్న నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు అప్రమత్తం ఉండాలని ఆదేశించారు. పంటలకు జరిగిన నష్టాన్ని త్వరతగిన అంచనా వేసి ప్రాథమిక నివేదికను వెంటనే అందించాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. మార్కెట్లకు చేరుకున్న పంట ఉత్పత్తులను జాగ్రత్తగా కాపాడాలని మంత్రి తెలిపారు. వర్షం కారణంగా పంట నష్టపోకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు సూచనలు జారీ చేశారు. అలాగే ఇప్పటికే కొనుగోలు చేసిన ఉత్పత్తులను వర్షానికి లోను కాకుండా వెంటనే గౌడౌన్లలో తరలించాలని మార్క్ ఫెడ్ అధికారులకు ఆదేశించారు. రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. హిందీ చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న తాజా ఇబ్బందులను ఉద్దేశించి నటుడు విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పరిశ్రమ త్వరలోనే తిరిగి పూర్వ వైభవాన్ని సొంతం చేసుకుంటుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు దక్షిణాది సినిమాలకు విశేష ఆదరణ లభిస్తోందని ఆయన గుర్తు చేశారు. తెలుగు సినిమా ఈ స్థాయికి చేరడం వెనుక ఎంతోమంది శ్రమ, కృషి ఉందన్నారు. బాహుబలి సినిమాని ఉదాహరిస్తూ విజయ్ దేవరకొండ తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడారు. దక్షిణాది చిత్ర పరిశ్రమ ఇప్పుడు ఉన్నత స్థాయిలో రాణిస్తోంది. ఇప్పుడైతే ఈ చిత్ర పరిశ్రమకు దేశ విదేశాల్లో గుర్తింపు ఉంది. ప్రేక్షకులు మా సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఒకానొక సమయంలో ఇక్కడ సినిమాలకు సరైన గుర్తింపు ఉండేది కాదు. కాబట్టి ఇదొక సర్కిల్ లాంటిది. రానున్న 5 లేదా 10 ఏళ్లలో పరిస్థితులు మరో విధంగా మారచ్చు. బాలీవుడ్లో ఇప్పుడు ఒక లోటు ఏర్పడింది. ఆ లోటును తీర్చేందుకు త్వరలోనే కొత్త దర్శకులు పుట్టుకు వస్తారు. హిందీ చిత్ర పరిశ్రమ గొప్ప దర్శకులను ప్రేక్షకులకు అందించనుందని నమ్ముతున్నా. కాకపోతే వారు ముంబైకి సంబంధం లేకుండా బయటవారే అంటూ ఉంటారని అనిపిస్తుంది అని విజయ్ దేవరకొండ అన్నారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 TV 24/7ని ఫాలో అవ్వండి.